రాయవారి ప్రసాద్ సనాతన శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కొన్ని మీతో చర్చించుకుంటూ ఆర్ఎస్ఎస్ ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్లో ఒక గంట సేపు ఏం చేస్తారనే దాంట్లో ఏకాత్మతా స్తోత్రానికి సంబంధించిన కొన్ని ఆ శ్లోకాలకు సంబంధించి దాంట్లో ఏముంటాయో మీరు ఒకసారి విని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే మొన్న స్టార్టింగ్ కొన్ని శ్లోకాలు చెప్పుకుని దాని అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకుని దాని అర్థాలు చెప్పుకున్నాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది అనేది యావత్ సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపట్టాము. ఒక చక్కెర లేదా చక్కెర నుండి పంచదార నుండి అది దాని యొక్క రుచి రూపము మనం వ్యక్తిగతంగా చెప్తే తెలియదు, అది కళ్ళతో చూస్తే తెలియదు, దాంట్లో నోట్లో వేసుకుంటేనే దాని యొక్క మధురం తెలుస్తుంది. అట్లాగే ఆర్ఎస్ఎస్కి బయట నుంచి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక గంట కార్యక్రమం, ఆ గంట కార్యక్రమంలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఏకాత్మతా స్తోత్రం అనేది కూడా నిత్యము పారాయణం చేస్తాం. లాస్ట్ 3 శ్లోకాలు చెప్పుకున్నాము. దీని తర్వాత 4వ శ్లోకం వచ్చి మహేంద్రో మలయస్సహ్యో దేవతాత్మా హిమాలయ ఝేయో రైవత కోవింజో గిరిశ్చారావళిస్తథా. ఈ యొక్క పర్వతాలు ఏవైతే ఉన్నాయో మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, వింధ్య పర్వతం, ఆరావళి పర్వతాలు, ఇవన్నీ కూడా దేవతలు మునులు తపస్సు చేసిన పుణ్య తీర్థాలు, ధ్యానం చేయతగవి. గంగా సరస్వతి సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకి కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానది. ఏవైతే జీవనదులు అయితే మనకి భారతదేశంలో ప్రవహిస్తున్నాయో గంగా, సరస్వతి, సింధు, బ్రహ్మపుత్ర, గండకి, కావేరి, యమున, కృష్ణా, గోదావరి, ఈ నదులు ఏవైతే ఉన్నాయో పవిత్రమైన నదులు. వీటిలో మన ప్రాచీన చరిత్ర, ప్రాచీన గ్రంథాలను బట్టి కూడా ఋషులు, మునులు, దేవతలు కూడా స్నానమాచరించారు ఈ యొక్క అంత పవిత్రమైన నదులు. రామాయ కాశీ, కాంచీ, అవంతిక, వైశాలి, ద్వారికా, ఛేయ, పురీ, తక్షశిలా, గయా. మనకి మాననీయ కేంద్రాలైనటువంటి అయోధ్య, మధుర, కాశీ, కాంచీ, అవంతిక, ద్వారక, పూరి, ఇలాంటివన్నీ కూడా అతి పురాతనమైన దేవాలయాలు. ఇవి యొక్క మన హిందువులకి అతి సనాతనమైన ధర్మానికి నాందివాచకాలు. ఇవన్నీ కూడా మనకి అతి పవిత్రమైనవి, పూజించదగినవి. ప్రయాగ పాటలీపుత్రం విజయానగరం మహత్ ఇంద్రప్రస్థం సోమనాథ తదా అమృతసర ప్రియం. ప్రయాగ, పాటలీపుత్రం, మహానగరం, విజయనగర సామ్రాజ్యం, ఇంద్రప్రస్థం, సోమనాథం మరియు అమృత సరోవరం, ఇవన్నీ కూడా పవిత్రమైనవి, జయమైనవి, పూజించదగినవి. చతుర్వేద పురాణాని సర్వోపనిషదస్తథా రామాయణం భారతంచ గీతా సద్దర్శనాని చ. చతుర్వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం, భగవద్గీత, ఇవన్నీ కూడా మన యొక్క పవిత్ర గ్రంథాలు. ఇవన్నీ మన హిందూ సమాజానికి మాననీయ పుస్తకాలు చదవడానికి. వీటి యొక్క ఆధారంగానే మన యొక్క భారతీయ సమాజం నడుస్తూ ఉంది. జైనాగమా త్రిపిటక గురు గ్రంథసతాం గిరః ఏష జ్ఞాన నిధి శ్రేష్ఠ శ్రద్ధేయో హృది సర్వదా. హిందూ అనే పదం కేవలం మతానికి సంబంధించిన మాత్రమే కాదు. హిందూ అనే పదం అన్ని రకాల యొక్క మతాలు కూడా ఈ యొక్క సమాజంలో హిందూ ధర్మంలో భాగం. వీళ్ళందరూ కూడా మనకి మాననీయులు. ఈ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్, మహావీర్, ఇట్లాంటి గురువులందరూ కూడా, బుద్ధుడు, వీళ్ళందరూ కూడా మనకి మాననీయులు.
సావిత్రి జానకి సతీ ద్రౌపది కన్నగి గార్గి మీరా దుర్గావతి తదా. దీనిలో భారతీయ సమాజం స్త్రీలకు ఎంతైతే గౌరవిస్తుందో లక్షలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాల నుంచి కూడా మన రామాయణ మహాభారతాల నుంచి కూడా మన స్త్రీల గురించి వారి యొక్క పాతివ్రత్యం గురించి చాలా చెప్పడం జరిగింది. అరుంధతి, అనసూయ, జానకీదేవి అంటే సీతా మహాసాధ్వి. వీళ్ళతో పాటు ఈ కలియుగంలో కూడా మీరాబాయి, కండంగి గార్గి ఇలాంటి సాధ్వీమణులు ఎంతోమంది ఈ సమాజం కోసం ధర్మం కోసం పోరాటం చేసి ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఈ ఏకాత్మ సతంలో మనం మననం చేసుకుంటూ ఉన్నాం. లక్ష్మీ రహల్య చెన్నమ్మ రుద్రమాంబ సువిక్రమ నివేదిత శారదా చ ప్రణమ్యా మాతృదేవతా. లక్ష్మీ, అహల్య, చెన్నమ్మ, రుద్రమాంబ, సువిక్రమ, స్వామి వివేకానంద యొక్క శిష్యురాలు నివేదిత, రామకృష్ణ పరమహంస యొక్క సాధారణాచారిణి శారదామాత, వీళ్ళందరూ కూడా మనకి పూజనీయులు. శ్రీరామో భరత కృష్ణో భీష్మో ధర్మస్తదార్జున మార్కండేయో హరిశ్చంద్ర ప్రహ్లాదో నారదో ధ్రువ. శ్రీరాముడు, భరతుడు, కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, మార్కండేయుడు, హరిశ్చంద్రుడు, ప్రహ్లాదుడు, నారద మహర్షి, ధ్రువుడు. ఈ భారతదేశానికి సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక గురువులు వీరు. వీళ్ళు మన ధర్మాన్ని నిలబడడానికి వారి వారి యుగాల్లో చాలా వరకు కృషి చేశారు. హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠస్య సుగో బలిః దజీచి విశ్వకర్మాణౌ మృదు వాల్మీకి భార్గవాః. హనుమాన్, అలాగే జనకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, సుకుడు, బలి, దదీచి, విశ్వకర్మ, పృథు, వాల్మీకి, భార్గవుడు ఈ భారతదేశంలో గౌరవించదగిన మహాపురుషులు, ప్రతిభావంతులు, ధార్మిక నిర్మాతలు.